హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను విత్ తమ్ములు. ఈరోజు మనం టేస్టీగా క్రిస్పీగా తయారు చేసే ఇన్స్టెంట్ అటుకుల వడలు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుని వాటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బౌల్లో తీసుకుని 2 స్పూన్స్ బియ్యపిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఇలా రౌండ్గా అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం లూజ్గా ఉంటే కొంచెం బియ్యపిండి వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఇలా ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చేతికి కూడా ఆయిల్ రాసుకుని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని తర్వాత వడ షేప్లో చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటాయి. ఈ వడలు చేసేటప్పుడు మధ్యలో హోల్ పెట్టడం రాకపోతే అలాగే హోల్ పెట్టకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం వాటర్ అద్దుకుని హోల్ పెడితే నీట్గా వస్తాయి. ఇలా హోల్ పెడితేనే ఆయిల్ లోపల దాకా వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి. అన్నిటినీ అలా వడ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న వడలు నెమ్మదిగా ఆయిల్లో వేసుకుని ఒక 2 మినిట్స్ కదపకుండా వదిలేయాలి. మధ్య మధ్యలో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అంతేనండి, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఇన్స్టెంట్ అటుకుల వడలు రెడీ. ఇవి టమాటా చట్నీతో కానీ కొబ్బరి పచ్చడితో కానీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. Thank you for watching. Please subscribe to my channel Anu with Tamlu.